హలో ఫ్రెండ్స్, నాకైతే ఇడియప్ప వేయడం వచ్చేసింది. యూట్యూబ్లో చూసి నేర్చేసుకున్నా, చూడండి వేస్తున్నాను. ఇంత ఈజీ ఉందంటే ఎంత టైం పడుతుందో ఏమో అని అసలు ఇన్ని రోజులు నేను ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేసా, సూపర్ వచ్చాయి చూడండి. వీటిని ఇప్పుడు ఆవిరికి ఉడికించేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ మేము ఏం తింటున్నామంటే ఇడియప్పం. చూడండి, ఇడియప్పం చేయడం అయితే వచ్చింది. మన ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఇడియప్పం ఇంకా చికెన్ కర్రీ చేయమని. అయితే దీన్ని మన దగ్గర అసలు దొరకదు. మా దగ్గర ఇక్కడ టిఫిన్ సెంటర్లో కూడా ఇది ఎప్పుడు పెట్టరు, ఓన్లీ కర్ణాటక తమిళనాడులో నడుస్తుందని విన్నాను. మన దగ్గర ఉండదు కాబట్టి దీన్ని చూసి చేయడం ఎంత ప్రాసెసో ఏందో అని భయపడ్డాను, కానీ చాలా ఈజీగా ఉంది. చేసినాక అర్థమైంది. ఇన్ని రోజులు భయపడి స్కిప్ చేశాను ఎంత ప్రాసెసో అని. చిట్కలో అయిపోయినాయండి, నిజంగా చెప్తున్నాను. పిండి ఒకటి కలిపినామంటే ఫట్ ఫట్ అని అయిపోయాయి, ఇడ్లీ లాగానే అయిపోయాయి. మేమైతే ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా చిన్న చిన్నగా వేసేసుకున్నాము. మరి ఎట్లా వస్తుంది ఏమో తెలియదు కాదు, భయం వేసి ఇట్లా వేసేసుకున్నా, కానీ బాగా వచ్చాయి. టేస్ట్ కూడా బాగుంది. ఒకటి తిని కూడా చూశాను. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఛాలెంజ్ ఏంటంటే ఇడియప్పం ఇంకా చికెన్ కర్రీ, చికెన్ రోల్, షవర్మా. హోమ్ మేడ్ షవర్మా. హోమ్ మేడ్ నేనే చేశాను, నాకు వచ్చినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఎవరైతే అడిగారో వారి కోసం ఈ ఛాలెంజ్. ఓకేనా? ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. కామెంట్స్ ఉంటాయి. అలాగే ఫస్ట్ టైం ఆ వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. నేనైతే మొత్తం పోసేసి నీది కూడా వేసుకున్నాను. వేడి. భలే ఉంది. బాగుందా? ఊకే ఇడ్లీ తిని బోర్ కొడితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడన్నా. బాగుంది టేస్ట్. ఇందులో పెట్టుకుందామా? బెస్ట్ కదా. నేనైతే బెస్ట్. నువ్వు షవర్మా నేను అవి ఓపెన్ కాకుండా పెన్ పెట్టుకున్నా.
బాగుంది. చికెన్ రోల్. అలా మొత్తం అతుక్కుంటుంది. చికెన్ రోల్ అయితే బయట నుండి ఫ్రెండ్స్, టైం లేదు. నోట్లోకి వెళ్ళి అతుక్కుంటుంది. దవడలోకి వేసి నవ్వడం రాలేదు. నాకు అంతగా ఇష్టం లేదు. పప్స్ ఏవైనా నచ్చావు నాకు. అది అక్కడ నమ్మలి నవ్వడం వస్తుంది. మా దగ్గర షవర్మా కూడా దొరకదు. నేను యూట్యూబ్లో చూసి నేర్చేసుకున్నా. ఇంతకుముందు కూడా చేసాం మేము షవర్మా ఛాలెంజ్. వాటర్ వేసుకోకపోతే గొంతు చేసలే. అవును, అందుకే వాటర్ తాగు.
బా ఓకే ఫ్రెండ్స్, నీతో ఫాస్ట్గా తిన్నాడు. ఈ ఛాలెంజ్లో నీతో గెలిచిండు, నేను ఓడిపోయినా. పనిష్మెంట్ తీసుకోవాల్సింది నేనే. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిటికలో వచ్చేస్తాం పనిష్మెంట్ ఇంకా కామెంట్ చదవడానికి. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. ఇవాళ ఛాలెంజ్లో ఓడిపోయింది నేను, కాబట్టి పనిష్మెంట్ నేనే తీసుకోవాలి. పనిష్మెంట్కి ముందు కామెంట్స్. పనిష్మెంట్ అయితే చాలా భయంకరంగా ఉండబోతుంది. మనలో ఒక సబ్స్క్రైబర్ ఇచ్చిందే పనిష్మెంట్ అయితే. అవును, గెస్ చేయండి. గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి. నేనే రెడీ చేసుకుంటా, నేనే పనిష్మెంట్ తీసుకుంటా. విచిత్రం నాదైతే. ఓకే, కామెంట్స్ చదువుదాం. 10 to 11 మధ్యలో వచ్చిన కామెంట్స్. లాస్ట్ వీడియోకి డిఫరెంట్ థాట్స్ గారు ఫస్ట్ కామెంట్ అని పెట్టారు అండ్ ఫస్ట్ లైక్. తారా కదా, తారా గారు. అవునా, నువ్వే ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్. సంధ్య గారు హాయ్ అంటే అని పెట్టారు. హాయ్ రే సంధ్య. అడిగే నిఖిల్ రాజ్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ అండి, హ్యావ్ ఏ నైస్ డే అండి అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. సారీ కొంచెం ఫాస్ట్ చదువుతున్నాను ఎందుకంటే వినాయకుడిని తీస్తున్నారు, మళ్ళీ సౌండ్ వస్తుంది కదా, క్రాకర్స్ పిలుస్తున్నారు. సో అందుకే ఫినిష్ చేద్దామని. అడిగే నిఖిల్ రాజు గారు కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారండి, నేను ఎక్కువ కామెంట్ పెడుతున్నాను అని చెప్పారు నాకు అని పెట్టారు. అదేం లేదండి, మీ ఇష్టం. మాకైతే నో ప్రాబ్లం, ఇంకా హ్యాపీగా ఉంటుంది మీరు ఎక్కువ కామెంట్ పెడితే. నిజంగా. దివ్య గారు హాయ్ అండి, నా నేమ్ దివ్య, ఈరోజు నా బర్త్డే, విష్ చేయండి, మీ వీడియోస్ అన్నీ చూస్తుంటాను, చాలా బాగుంటాయి, నాకు హాయ్ చెప్పండి. హాయ్ దివ్య, హ్యాపీ బర్త్డే. బిలేటివ్ హ్యాపీ బర్త్డే ఇవాళ. ఓకే, బిలేటివ్ హ్యాపీ బర్త్డే. సంధ్య గారు టుమారో హ్యాపీ సండే అని పెట్టారు. థ్యాంక్ యూ. అడిగే నిఖిల్ రాజ్ గారు మీ వీడియోస్లో నేను ఎక్కువగా కామెంట్ పెడుతున్నానని అంటున్నారండి, నేను అంటున్నారు. పర్లేదండి, మాకైతే ఏ ప్రాబ్లం లేదండి. మమ్మల్ని ఎలా ఎవరి పట్టించుకోవద్దు అని అంటున్నారో మీరు కూడా ఏమి పట్టించుకోకండి, పెట్టండి. మాకైతే మీరు ఏమంటారు అండి చెప్పండి నాకు కామెంట్స్ గురించి అంట. ఏం లేదండి, మీ ఇష్టము, పెట్టండి. మాకైతే ఏ ప్రాబ్లం లేదు, నో ఇష్యూ, ఏం లేదు. మీరు అన్ని కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు 1 hour లో పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం, అంతే కదండి. ఇప్పుడు ఎవరు పెట్టినా వస్తాయి కదా, మీరు ఎక్కువ పెడితే మిగతా వాళ్ళే రావు, అట్లేం లేదు. 1 hour లో మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా మేము చదువుతాం, మాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము ఇన్ని కామెంట్స్ పెట్టారా. మళ్ళీ నిఖిల్ రాజ్ గారే నేను ఏమని చెప్పాను అంటే ఎక్కువ కామెంట్స్. నేను ఏమని చెప్పాను అంటే ఎక్కువ కామెంట్స్ అయితే లెంత్ ఎక్కువ అవుతుంది, కొంచెం కామెంట్స్ పెడుతున్నాను అని చెప్పాను. ఓకే అండి. మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారే ఇది మీరు కరెక్టే కదా అని చెప్పండి, ఇది కరెక్టా కదా అని చెప్పండి కామెంట్లో నాకు ప్లీజ్. మీ ఇష్టం అండి, మాకైతే ఏ ప్రాబ్లం లేదు, పెడితే పెట్టండి. 1 hour లో ఎన్నన్నా పెట్టుకోవచ్చు, మాకైతే ప్రాబ్లం లేదు. మీరు చాలా కామెంట్స్ పెడుతున్నారని ఎప్పుడు అనుకోలేదు. ఏం లేదు, మీరు కామెంట్ పెట్టడం వల్ల వేరే వాళ్ళ కామెంట్ రావడం ఆగిపోవు కదా. 1 hour లో ఎంతమంది ఎన్నన్నా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి, అంతే. వైష్ణవి మారిపూడి గారు ఎగ్ కర్రీ అండ్ 5 types ఆఫ్ వెజ్ ఫ్రై చేయండి అని పెట్టారు. వెజ్ ఫ్రైసా? ఓకే త్వరలోనే చేస్తాము. ఓకే, అర్థం కాలేదు కామెంట్ అని పెట్టాం కదా, ఇప్పుడు తెలిసిందిరా. ఓకేరా. అడిగే నిఖిల్ రాజ్ గారు పెద్దగా కామెంట్ పెడితే చదువుతున్నప్పుడు బోర్గా ఉంటుంది, చెప్పానుగా వారికి సబ్స్క్రైబర్స్ వారికి చెప్పాను అండి నేను అని పెట్టారు. ఓకే అంతే అండి. ఉషా గారు నైస్ ఛాలెంజ్, కలర్ఫుల్ ఫుడ్ సూపర్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. రాధా రాణి ఇదేంటమ్మా చర్ల, ఇది పేరేంటిది? కొత్త పేరు అనుకుంటా. కొత్త ఏం కాదు, రాధారాణి తెలికిచ్చర్ల అంట. ఎందుకు పోటీ పడతారు, విడవడం చదువు ఫ్రీక్వెన్సీ అయినప్పుడు ఏంటో. ఎందుకు పోటీ పెడతారు
వదిలేయడం ఫ్రీక్వెన్సీగా చూసిన వాళ్ళకి బుద్ధి లేనట్లు ఉంది, జనాలకి అసలు కరెక్ట్ కాదు మీ పోటీ అంట. మీరు ఇది ఫస్ట్ టైం కాదండి రాధారాణి గారు, మీరు ఒక 3 కామెంట్స్ ఏమో కూడా చేశారు, ఇలానే చేస్తున్నారు. ఇష్టం లేకపోతే చూడకండి. మీరు ఎంకరేజ్ చేసినట్టు లేదు, మమ్మల్ని డిసెంకరేజ్ చేసినట్టు. అండ్ కామెంట్స్ కూడా బ్యాడ్, ఇలానే నెగిటివ్. ఎవరికండి బుద్ధి లేదు? మా సబ్స్క్రైబర్స్ బుద్ధి లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం. మీకు నచ్చకపోతే వదిలేయండి. బుద్ధి లేదు గిద్ది లేదని మాత్రం మమ్మల్ని అనొద్దు, మా సబ్స్క్రైబర్స్ని అనొద్దు. మీకు ఇష్టం లేకపోతే చూడడం మానేయండి. మీరు చాలా కామెంట్స్ ఇట్లానే పెట్టారు, ఇదేం పనిష్మెంటు, ఇలా పెట్టుకొని తింటున్నారేంటి, అలా చాలా పెట్టారు. నేను చూడకండి, మేము అంతే. వైష్ణవి మరిపూడి గారు ఫిష్ ఫ్రై అండ్ చికెన్ ఫ్రై అండ్ ఎగ్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ చేయండి. చికెన్ ఫ్రై, ఎగ్ ఫ్రై, చికెన్ కర్రీ. ఓకే. హేమలత గారు హాయ్ ఆంటీ, గుడ్ మార్నింగ్. మా అక్క పిల్లలు మీ వీడియోస్ చూస్తారు. రితిక త్రిషికకి హాయ్ చెప్పండి. త్రిషిక హాయ్ ఇద్దరికి. అడిగే నిఖిల్ రాజ్ గారు ఒకటే కామెంట్ నేను ఎక్కువ పెడుతున్నాను కదా, ఒకటి కామెంట్ పెద్దగా పెడితే మీకు ఓకేనా అండి? అంతా కలిపి ఒక్కటే పెడితే మీకు ఓకేనా చెప్పండి ప్లీజ్. అయ్యో నిఖిల్ రాజ్ గారు చాలా డిస్టర్బ్ అయినట్టున్నారండి, అవేం పట్టించుకోకండి, మీ ఇష్టం అండి, పెట్టండి. మీకు ఇలా పెట్టినా పర్లేదు, మాకు మీరు చెప్పినట్టే అలా అయినా మాకు చాలా ఇష్టంగా అవుతుంది. మీరు చెప్పినట్టు చాలా పెద్దగా ఒకటి పారాగ్రాఫ్ లాగా అయిపోతుంది, ఇలా అయితే బాగానే ఉంది మాకైతే. ఓకే అండి, చిన్నగా పెట్టేసేయండి, మీకు ఏమనిపిస్తే అది, ఏం లేదు. మొగుంటి సాయి గారు హాయ్ అని పెట్టారు. హాయ్ అండి సాయి గారు. మళ్ళీ నిఖిల్ రాజ్ గారు మీరు ఎట్లా చెప్తే అట్లా పెడతాను నేను నెక్స్ట్ వీడియోలో నుండి. అయ్యో పర్లేదు, అది మీ ఇష్టం వచ్చినట్టు పెట్టండి. నాకైతే ఎవరో చెప్పారని మాకు చెప్తారు కదా, ఎవరో చెప్పారని పట్టించుకోదండి. మీరు కూడా పట్టించుకోకండి, మీ స్టైల్ మీకు ఉంటుంది, మీ స్టైల్ కామెంట్ పెట్టండి. మాకు కూడా ఇవే ఓకే, చిన్న పెడితేనే ఓకే. పెద్దగా అయితే మాకు కూడా స్టోరీ లాగా అనిపిస్తుంది కాబట్టి చదవడం కూడా ఇబ్బంది, చిన్నగా పెట్టండి. హేమలత గారు నిధుకి ఇవ్వకుండా ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది, ఛాలెంజ్ లాగా అనిపించట్లేదు ఈ వీడియో. అంటే ఆ రోజు నేను కొంచెం కాలేజీలో ఫుడ్ తిన్నాను, సో ఇంటికి వచ్చినాక తినలేకపోయాను, సారీ, డిసప్పాయింట్ అయ్యాను మీరు, సారీ. నెక్స్ట్ టైం నుంచి అలా జరగదు పక్కా. హెవీ అయిపోయింది ఆ రోజు నాకు చెప్పాలంటే, మధ్యాహ్నం తిన్నాను అసలు అయితే తిన్నా ఆ రోజు, సో కొంచెం నెక్స్ట్ టైం ఎట్లంటే ఛాలెంజ్ ఉన్న రోజు ఏ ఫుడ్ తీసుకోము, ఆ రోజు నేను తినాల్సి వచ్చింది, కాలేజీలో తినేసిండు కాబట్టి ఇబ్బంది అయింది. చూడండి ఈ వీడియోలో నేనే గెలిచాను. అడిగే నిఖిల్ రాజ్ గారు మీకు ఇలానే కావాలంటే ఇలానే పెడతాను, కొంచెంగా పెట్టండి. మళ్ళీ పడిగే నిఖిల్ రాజ్ గారు మమ్మీ నువ్వే చదువు మమ్మీ. అయ్యో చాలా డిస్టర్బ్ అయినట్టుంది నిఖిల్ రాజ్ గారు. ఏది నన్నేదా కిందిది కూడా రెండు. పడిగే నిఖిల్ రాజ్ గారు ఇది అంతా నేను ఒకటే కామెంట్ రూపంలో పెడుతుంటే బాగుండేది, కానీ మీకు చెప్పేటప్పుడు చాలా బోరింగ్గా ఉంటుంది, అందుకే ఇలా పెట్టాను అండి. నేను నన్ను ఏమీ అనుకోకండి ప్లీజ్. అలా ఏం ఆలోచించకండి మీరు. మళ్ళీ పడిగే నిఖిల్ రాజ్ గారే కామెంట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో కామెంట్ పెడతాను, ఒకటి కామెంట్ పెడతాను అండి. ఏం లేదండి, మీరు అట్లా ఏం ఆలోచించకండి, ఇలానే పెట్టండి చిన్నగా, పెద్దగా అయితే మాకు కూడా కష్టమే అండి. సునీత కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి, నైస్ వీడియో, కీప్ ఆన్ డూయింగ్ వీడియోస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అడిగే నిఖిల్ రాజ్ గారు ఫుడ్ వేస్ట్ చేయకండి, ఈ ఫుడ్ గురించి ఎంతోమంది చాలా కష్టపడుతున్నారండి, ప్లీజ్. నిఖిల్ రాజ్ గారు మేము ఫుడ్ అస్సలు వేస్ట్ చెయ్యము, మేము వదిలేసింది, ఇంకా మా వారున్నారు, జాను ఉంది కదండి తినడానికి, మేము ఎప్పుడు ఫుడ్ వేస్ట్ చేయం, ఇక్కడ వదిలేస్తాం అంతే. వేస్ట్ చేయడం అంటే నా దృష్టిలో ఎక్కువ ఎక్స్ట్రా వండేసి తెల్లారి పడేస్తాం, సద్దన్నం తినము అనేసి చాలామంది ఆ టైప్ దాన్ని వేస్ట్ అంటారు. ఇది మేము తింటాము, మేము ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తింటాము. మళ్ళీ నాకు పిల్లలు ఉన్నారు కదా, మా హస్బెండ్ ఉన్నారు, మేము ఛాలెంజ్ చేసినప్పుడు మిగిలితే వాళ్ళిద్దరు తింటారు, వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు మిగిలితే మేము తింటాము, అలా ఉంటుంది మాది. అంతేకాని మేము వేస్ట్ చేయము, పంచుకొని తింటాము మేము. అస్సలు వేస్ట్ మా ఇంట్లో ఎక్స్ట్రా ఫుడ్ వండి పడేయడం కూడా ఉండదు, జరగలేదు అసలు. ఫుడ్ అసలు వేస్ట్ చేయమండి, అలా ఏమీ ఉండదు మా ఇంట్లో. నెక్స్ట్ శ్రీదేవి తోట గారు
హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? వీడియో చాలా బాగుంది. నాకు చిల్లీ చికెన్ అంటే చాలా ఇష్టం. చాలా బాగా తిన్నారు అమ్మ. ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మీరు ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. మీరు మంచి స్థాయిలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మీకు అంత మంచి చెయ్యాలి, అంతా మంచి చెయ్యాలి. లవ్ యూ అమ్మ. సారీ అమ్మ, మొన్న వీడియో చూశాను కానీ కామెంట్ చేయలేకపోయాను. మా బాబుకి ఫీవర్, అందుకే మా బాబుకి నిధు అంటే చాలా ఇష్టం. హాయ్ చెప్పరా బాబు, పేరు మహిత్. ఓకే, హాయ్ మహిత్, ఎలా ఉన్నావు? మరి ఫీవర్ తగ్గిందా లేదా కామెంట్ చేసి. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలా ఉంటే అంతా మంచిగా జరుగుద్ది. అడిగే నిఖిల్ రాజు గారు, మీకు ఎంత నచ్చితే అంతే పెట్టుకోండి. ఫుడ్ను వేస్ట్ మాత్రం చేయొద్దు ప్లీజ్. వేస్ట్ అయితే లేదండి నిఖిల్ రాజు గారు, అసలు వేస్ట్ చేసే పనే లేదు అసలు. మేము చాలా కష్టపడితే వస్తుందండి, అంత ఈజీగా ఏం కాదండి, చాలా కష్టపడితే వస్తుంది మాకు. సో మేము మాకైతే వేస్ట్ చేసే ఆలోచన అసలు వేస్ట్. సనా గారు, రస్మలై ఛాలెంజ్ అండి ప్లీజ్, నా ఫేవరెట్ స్వీట్. ఓకే ఓకే, రసనా కర్రీలోనే చేస్తాము. మళ్ళీ నిఖిల్ రాజ్ గారే, ఈ వీడియో ఫుడ్ బాగా వదిలేసాడని నాకు అనిపించింది. నిధు బాగా వదిలేసాడని. అవునవును, నిధు వదిలేసిండు ఫుడ్ని. వదిలేసిండు, వేస్ట్ చేయలేదండి. ప్లీజ్ నిధు వేస్ట్ చేయకండి ఫుడ్ని ప్లీజ్ అన్నట్టు. దేవుడా, వేస్ట్ చేయలేదండి, వదిలేసాడు అంతవరకే. శ్రీదేవి తోట, నిధు ఎప్పుడు గివప్ ఇవ్వకు, ఎందుకంటే ఒక్కోసారి గివప్ ఇస్తే అదే అలవాటు అవుతుంది నాన్న. నువ్వు అంటే మా అందరికి చాలా ఇష్టం. నువ్వు ఓడిపోతే కొంచెం బాధగా ఉంటుంది. ప్లీజ్ నెక్స్ట్ టైం ఇలా చేయకు. ఓకే, ఈసారి గెలిచాను అందుకే. ఒక్కసారి ఓడిపోతే చాలా గివప్ ఇస్తే ఫీల్ అవుతున్నారు. సారీ, అందరికి సారీ. ఓకే, ఆ రోజు వాళ్ళ హోప్ సెట్ చేసావు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ టైం నుంచి ఇలా మళ్ళీ ఓడిపోకుండా చూసుకుంటాను మీకోసం. ఓకే, పడిగే నిఖిల్ రాజు గారు, మై గాడ్, తెలుగు నాకు తెలుగు కష్టం. పడిగే నిఖిల్ రాజు గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు నిధు. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని, ఆ దేవుని ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యావ్ ఏ నైస్ డే అండి. థ్యాంక్ యూ నిఖిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రంగరాజు మీనా గారు, హాయ్ అండి, బాగున్నారా? హాయ్ రా, బాగున్నాము. ఓకే, కామెంట్స్ అయిపోయాయి. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే దిస్ ఈస్ పులిహోర. టేక్ ఇట్. అండ్ దిస్ ఇది పులిహోర, థమ్స్ అప్, చింతపండు పులిహోర. ఇది థమ్స్ అప్ అండి. చూడండి ఫ్రెండ్స్, థమ్స్ అప్. థమ్స్ అప్ నిజంగా థమ్స్ అప్. ఇట్లా చూపించేసి ఎవరు ఇచ్చారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఈ థమ్స్ అప్ ని రైస్ లో వేసాను. ఇప్పుడు పులిహోరలో థమ్స్ అప్ వేసాను. ఇప్పుడు అది తినాలి. టేస్ట్ మనకు చెప్తుంది మమ్మీ గారు. సరే, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఎండ్ వరకు చూడండి. బాగుందా? రెండు ఫ్లేవర్లు తెలుస్తున్నాయి ఇందులో. వావ్, అయితే ఒక బుక్క పెట్టుకొని మనం తాగుతాం కదా, అంటే పులిహోర ఫ్లేవర్, ఆ థమ్స్ అప్ ఫ్లేవర్ కలిసిపోయి రెండు అర్థమవుతున్నాయి. వాటర్ తాగంగానేమో థమ్స్ అప్ లాగా, రైస్ తాగంగానే పులిహోర లాగా అర్థమవుతుంది. ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేస్తా. మామూలుగా ఉంది, మామూలుగా అంటే ఇప్పుడు నీకు రైస్ నోట్లో పోగానేమో పులిహోర టేస్ట్ తాకుతుంది. థమ్స్ అప్ వాటర్ కాబట్టి తెలిసిపోతుంది. అంటే నోట్లో పోగానే వాటర్, థమ్స్ అప్ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోతుంది, దాంతో రైస్ వస్తుంది కాబట్టి అర్థమే, రెండు టేస్ట్ అర్థమైపోతుంది. ఓకే, ఈసారి పనిష్మెంట్ అంత టఫ్ లేదు. మై గాడ్, నెక్స్ట్ టైం చూసుకుందాం. పనిష్మెంట్ కూడా అయిపోయింది. సరే, నేను కూడా ఈసారి గట్టిగా చేస్తాను. చూద్దాం ఎవరు ఓడిపోతారు, చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.